నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వం శ్రీకృష్ణమయం. లీలా మానుష విగ్రహం ఆ శ్రీకృష్ణ పరమాత్మనిది. రారా వేణుగోపాల రాజిత సుందర జయశీల అంటూ ఆ శ్రీకృష్ణ భగవానుని కోరి భజించిన వారికి కామార్థ సిద్ధి కలుగుతుంది. శ్రీకృష్ణుడు బాలకృష్ణునిగా ఉండగానే 14 భువనాలను నోట చూపించినవాడు. గీతా బోధకునిగా విశ్వరూపాన్ని చూపినవాడు. కృష్ణుని నమ్మిన వారికి జీవిత పర్యంతం అన్ని వేళలా ఆసరా ఉంటుంది. కృష్ణం వందే జగద్గురుం. అటువంటి వేణుగోపాల స్వామి వారిజాల వేణుగోపాల నామాంకితుడై వెలుగొందుతున్న దివ్యమైన క్షేత్రం గోపాలపల్లిలో ఉంది. అదెక్కడా, ఆ విశేషాలేంటోనని ఆసక్తిగా ఉంది కదూ. రండి, ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలు చూసి తరిద్దాం. వేణుగోపాలస్వామి ఆలయాన్ని 1987 సంవత్సరంలో పునర్నిర్మాణం చేయడం జరిగింది. 1997లో ఈ వారిజాల స్వామి ఆలయంలో త్రిదండి చిన్నచీయర్ స్వామివారు 16 బ్రహ్మయజ్ఞాలు చేశారు. మందారమూలే మదనాభిరామం బింబాధర పూరిత వేణునాదం గోప గోపీజన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో నార్కెట్పల్లికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపలాయిపల్లిలో శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నదిరేయి దాటితి వంట. ఆలయం కొండ మీద ఉంది. దేవకీ నందనుడు దేవాధిదేవుడైన కృష్ణుడుండే ఈ పసిడికాంతుల కొండ గోవు ఆకారంలో తూర్పు పడమరలకు విస్తరించిన గోవర్ధనగిరిగా భావిస్తారు. అందాల పర్వతం అన్నేశ్వరాన్ని పోలి ఉందని ఆర్జపు చెట్టుతో కూడిన పల్లెయే ఆర్జాల బావిగా ప్రసిద్ధమై ఆ చెట్టు పేరున ఆర్జిత పువ్వుతో వెలసిన గోపాలుడు ఆర్జాల వేణుగోపాలస్వామి అయి వాడుకలో వారిజాల వేణుగోపాలస్వామి అయ్యాడని చెబుతారు. పారిజాతమే వారిజాలమని, అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునుగా అవతరించాడని కథనం. ధర్మరక్షణార్థం ధరణిలో వెలసిన వేణుగోపాలస్వామి మూలగుట్టపై వారిజాల స్వామిగా కొలువబడుతున్నాడు. ప్రవేశ ముఖద్వారం వైపు వెళ్లే దారి
రమణీయంగా ఉంటుంది. చెట్లు, కొండదారి, పర్వత దృశ్యాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటిని చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా నీలాల నింగి కింద తేలియాడు భూమి తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి పడగ విప్పి మడుగున లేచి సర్పశేషమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమణి చాడు నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా అట అర్జునుడొందెను నీ దయ వల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే రేపల్లి రాగం తానం రాజీవమే హే ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ఈ ప్రాంతంలోనే పర్వతం పైన వారిజాల చెట్టు కింద ఓ బంగారు పుట్ట ఉండేదట. అందులో శ్రీకృష్ణుడు బాలుడుగా నివసిస్తూ ఉంటే ఓ గోవు వచ్చి నిరంతరం క్షీరధారలు స్రవించేదట. పాలు లేని పొదుగ్గల గోవు గురించి యజమాని కాపర్ని నిలదీశాడట. గోవుల కాపరి ఆ గోవులు వెంటాడి అది పుట్ట దగ్గర క్షీరాన్ని అభిషేకం చేయడం చూశాడట. అక్కడ బాలుణ్ణి చూసిన కాపరి అతడే పాలన్నీ తాగేస్తున్నాడని ఆగ్రహించి తలపై కొట్టాడట. తక్షణమే ఆ ప్రాంతమంతా రక్తధారలతో తడవగా వెంటనే ఆ కాపరి మన్నించమని బాలుణ్ణి ప్రార్థించాడట. ఆ బాలుడు శాంతించి వరాలిచ్చి తనను చూసిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దని అన్నాడట. ఆ బాలుడు యశోదా నందనుడై శ్రీకృష్ణుడు తప్ప మరెవ్వరూ కాదని కాపరి గ్రహించాడట. చూసినది చూసినట్టు మరొక ఎవరికైనా చెబితే మరణం తప్పదని కృష్ణుడు హెచ్చరించిన ఆ కాపరి వాసిరెడ్లు అయిన యజమానులకు విషయం చెప్పాడు. అందరికీ భగవద్ దర్శనం కలిగించిన భాగ్యం తనకు కలిగినప్పుడు తానొక్కడు మరణించినా మేలని ప్రాణత్యాగం చేశాడట. నాటి నుండి గోపాలపల్లె శ్రీకృష్ణ క్షేత్రంగా వాసికెక్కింది. ప్రధాన ఆలయంలో వేణుగోపాలుడు వారిజాల స్వామిగా పూజలందుకుంటున్నాడు.
శ్రీకృష్ణుని సుందర విగ్రహం ఈ ఆలయంలో రుక్మిణీ సత్యభామ సమేతంగా దర్శనమిస్తుంది. కృష్ణాని బేగనే బారో కృష్ణాని బేగనే బారో కృష్ణాని బేగనే బారో కృష్ణాని బేగనే. వారిజాల వేణుగోపాలుని ఆలయం ఎదురుగా గరుడాళ్వారు సన్నిధి ఉంది. స్వామివారి గర్భమందిరానికి కుడివైపున పన్నిద్దరాళ్వార్లలో స్త్రీమూర్తి అయిన ఆండాళ్ సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంది. స్వామివారి గర్భమందిరానికి ఎడమవైపు ఆళ్వారుల సన్నిధి వేరుగా ఉంది. ಕಾಲಲಂದಿಕೆ ಗಜ ನೀಲದ ಬಾವುನಿ ಕಾಲಲಂದಿಕೆ ಗಜ ನೀಲದ ಬಾವುನಿ. రుక్మిణి సత్యభామ సమేతంగా ఇక్కడ కొలువై ఉన్న వారిజాల వేణుగోపాల స్వామికి జరిగే కళ్యాణోత్సవాలను తిలకించడానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణం కృష్ణం జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధావదన నళిన మిళిందం నందబాలం భజరే నందబా. వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. శ్రీరామదూతగా భక్త శిఖామణిగా పూజలందుకుంటున్న ఆ స్వామి ఇక్కడ భక్తుల భయాలను పోగొట్టే దైవంగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి అని, 9 ఆంజనేయ మూర్తులు గోపలాయ పల్లెను సంరక్షిస్తూ ఉన్నారని చెబుతారు. ఈ వేణుగోపాల స్వామి మందిరానికి సమీపంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమ
केश సింధూరమూర్తి అయి ఆంజనేయుడు దర్శనమిస్తాడు. श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम् भजे वायुपुत्रं भजे वाररात्रं भजे वायुपुत्रं भजे वाररात्रं भजेऽहं पवित्रं भजे सूर्यनेत्रं भजेऽहं पवित्रं भजे सूर्यनेत्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भजे रुद्ररूपम् శివాలయంలో రామలింగేశ్వర స్వామి పూజలందుకుంటున్నాడు. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః శికారాయ నమో నమః. ఈ శివాలయం చెంతనే నాగుల పుట్ట ఉంది. పుట్ట దగ్గర జంట నాగుల పూజా ప్రతిమ ఉంది. నాగదేవత ప్రతిమ, త్రిశూలం కూడా కానవస్తాయి. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామశక్తిధరం దేవం వకారాయ నమో నమః వకారాయ నమో నమః. ఓం యం యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం యం నిత్యం పరమానందం యకారాయ నమో నమః యకారాయ నమో నమః. ఓం యః క్షీరాంబుధిమంథనోద్భవ మహాహాలాహలం భీకరం దృష్ట్వా తత్ర పరాయితా సురగణా నారాయణాదింతదా నారాయణాదింతదా. ఈ పుట్టకు సమీపంలోనే నవగ్రహ మంటపం ఉంది. సంపీత్వా పరిపాలయ జగదిదం విశ్వాధికం శంకరం సేవ్యో నః సకలాపదం పరిహరన్ కైలాసవాసీ విభుః షడక్షరమిదం. వారిజాల వేణుగోపాల స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు శివాలయం, నవగ్రహాలయం, నాగమ్మ తల్లి పుట్ట, పార్వతీదేవి ఆలయం వీటన్నింటినీ సందర్శించి కొలుచుకుంటారు. ప్రవేశ ద్వారానికి అభిముఖంగా ఉన్న ఇక్కడ కొలను మహిమగల మంత్రబావిగా ప్రసిద్ధి చెందింది. నారద మహర్షి రుక్మిణీదేవికి సమర్పించినదిగా ఈ కొలను గురించి చెప్తూ ఉంటారు. తామర పువ్వులతో కొలను సౌందర్యం అపురూపంగా ఉంటుంది. ఈ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణం ప్రతి పౌర్ణమికి జరుగుతుంది. ఇక్కడ కోనేరు అటువంటిది ఉంది. ఇక్కడ మూలస్వామి గుట్ట ఒకటి ఉంది. మూలస్వామి గుట్టలో మంచిగా అక్కడ పైన
మంత్రభావి అని ఒకటి ఉన్నది. ఆ మంత్రభావిలో నీళ్లు తీసుకొచ్చుకుంటే చాలా మంచి విశేషం. అటువంటిది ఆరోగ్యాలు అటువంటివి కూడా లేకుండా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్రధాన ఆలయం ఎదురుగా తూర్పు భాగాన గల పవిత్రమైన కోనేరు మంత్రబావిగా సుప్రసిద్ధమై మంచి కలువలతో తామరలతో కళకళలాడుతూ ఉంటుంది. భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. ఆ కొలను నీటిని పంట దిగుబడి ఎక్కువయ్యేందుకు పొలాల్లో తోటల్లో వినియోగించడం చేస్తూ ఉంటారు. గోవిందుని లీలావతరందము అందరికీ అందించుటకు గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు. కులము అని వ్యాకులము బాపు కులదైవం తానని తెలుపుటకు నల్లా నల్లని మేఘల్లాగా నడిచొస్తా. వివిధ ప్రాంతాల వారు హైదరాబాద్ విజయవాడ రోడ్డు మార్గంలో చిట్యాల నార్కట్పల్లిల మధ్య నుంచి వారిజాల క్షేత్రం వైపుకు వెళ్లే మార్గంలో బస్సు మార్గాన చేరుకుంటారు. రుక్మిణి సత్యభామ సమేత వారిజాల వేణుగోపాల స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపు మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.